హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టెడ్డీ గైడ్స్ యూ ఛానల్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే టాపిక్ ఎంత కామన్గా ఉంటుందంటే, ఈ వీడియో చూసే 10 మెంబర్స్లో ఇద్దరికి ఖచ్చితంగా ఈ డిసీజ్ ఉంటుంది. ఇది చాలా కాంప్లికేటెడ్ డిసీజ్ అంటే కాదు, కానీ ఇండియాలో ప్రతి ఇయర్ 77 మిలియన్ పీపుల్ ఈ డిసీజ్కి ఎఫెక్ట్ అవుతారు. వరల్డ్ వైడ్గా చూసుకుంటే 537 మిలియన్ పీపుల్ ఈ డిసీజ్కి ఎఫెక్ట్ అవుతూ ఉంటున్నారు. ఏమో ఫ్యూచర్లో మనం కూడా దీనికి ఎఫెక్ట్ అవ్వచ్చేమో. ఆ డిసీజ్ ఏదో కాదు, షుగర్. దీన్ని డయాబెటీస్ మెల్లిటస్ అంటారు. సో ఈరోజు మనం అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, దీనిలో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటి, ఒకవేళ ఒక పర్సన్కి షుగర్ వ్యాధి వస్తే అతడు ఎలాంటి ఇబ్బందులకు గురవుతాడు, వచ్చిన వాళ్ళు దీని నుంచి ఎలా బయటికి రావాలి, రాని వాళ్ళు దీనిలోకి పడకుండా ఎలా ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. డయాబెటీస్ మెల్లిటస్ ఇది ప్రస్తుత కాలంలో ప్రతి 10 మందిలో ఇద్దరికి ఖచ్చితంగా వచ్చే వ్యాధి. దీన్ని వ్యాధి అంటామా, లేదంటే దీని నుంచి వచ్చే వ్యాధులు ఇంకా ఉంటాయా అంటే అవును. చిన్న చిన్న విషయాల వల్ల మనం షుగర్ వ్యాధికి గురవుతూ ఉంటాం. అసలు ఆ విషయాలు ఏంటంటే, మనం అధికంగా బరువు ఉండడం, లావుగా ఉండడం, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఇంట్లో అలా కూర్చొనిపోయి ఉండడం, లేదంటే మన కుటుంబం నుంచి వచ్చిన జీన్స్ కానీ, మన ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరైనా డయాబెటిక్తో ఉంటే అక్కడి నుంచి వచ్చిన జీన్స్ కానీ, లేదంటే రక్తపోటు ఎక్కువగా ఉండడం కానీ, మన బాడీలో ఉన్న ఇన్సులిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవ్వకపోవడం, ఇది చాలా చిన్న చిన్న విషయాల వల్ల వచ్చే రోగం. కానీ ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఈ రోగం నుంచి చాలా రోగాలు పుట్టే అవకాశం ఉంది. అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందంటే ఏం లేదు, చాలా సింపుల్. మనం ఫిజికల్ యాక్టివిటీని ఈ మధ్య కాలంలో చాలా తగ్గించాం. ఇదే డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్. రోజు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల. అసలు ఈ డయాబెటిక్స్ ఎందుకని ఇంత భయంకరంగా ఉందంటే, దీని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ. ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి 65% ఉంటాయన్నమాట. కళ్ళు కనిపించకపోవడం అంటే మన చూపు తగ్గిపోవడం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం, న్యూరోపతీస్ రావడం, లేదంటే మన బాడీలో ఉన్న రక్త కణాలలో ఇబ్బంది రావడం, ఇలా చాలా రకాలైన రోగాలు డయాబెటీస్ తర్వాత వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కారణాలు ఎక్కువగా ఉన్నాయి. దీన్ని నివారించడానికి పెద్ద పెద్ద పనులు చేయాలా అంటే లేదు. ఒక ప్రీ డయాబెటిక్ పేషెంట్ తీసుకోవాల్సిన ఇందుట్లో మొట్టమొదటిగా వచ్చేది మన లైఫ్ స్టైల్ చేంజెస్. మనం రోజు కూడా ఎక్సర్సైజెస్ చేయాలి. ఎంతసేపు చేయాలి ఎక్సర్సైజెస్ అంటే, గంటలు గంటలు ఏం అవసరం లేదు. వారంలో కనీసం 5 రోజులు రోజుకొక అరగంట గాని గంట గాని ఎక్సర్సైజెస్ చేయాలి. అండ్ అలాగే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్, ఫైబర్స్ ఉన్న ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఆల్కహాల్ ని లిమిటెడ్ గా తీసుకోవాలి ఆర్ ప్రివెంట్ చేసేయాలి. ఫ్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇలా మన లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా మనం చాలా డిసీజెస్ నుంచి బయటికి రాగలం. ఎందుకంటే ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా సరే అది క్యూర్ అవ్వడానికి కొన్ని మంత్స్ తీసుకుంటుంది. ఎందుకంటే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాగే సిమ్టమ్స్ చూస్తే, ఒక డయాబెటీస్ వచ్చిన వ్యక్తి విపరీతంగా నీళ్లు తాగడానికి ఇష్టపడతాడు, విపరీతమైన ఆకలి వేస్తుంది, విపరీతంగా యూరిన్ కి వెళ్తూ ఉంటాడు, వెయిట్ లాస్ అయిపోతాడు, తన యొక్క కంటి చూపు కూడా తగ్గిపోవడం ఆరంభం వస్తుంది. ఈ డయాబెటీస్ లో మనకి ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుంటే మనలో చాలా మంది, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, చిన్న వయసు వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటారు. సో వాళ్ళని మీరు బయటకు తీసుకురావాలంటే వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సజెషన్స్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ, మంచి ఫుడ్ తీసుకునేటట్టు, స్ట్రెస్ లేకుండా వర్క్ చేయడం, అండ్ అలాగే స్వీటనింగ్ డ్రింక్స్ అనేవి మానేయడం వల్ల మనం డయాబెటిక్స్ ని ఎదిరించగలం. ఎందుకంటే డయాబెటిక్స్ అనేది ఒక్క డిసీజ్ గా రాదు. డయాబెటిస్ చాలా డిసీజెస్ కి స్టెప్పింగ్ స్టోన్ గా ఉంటుంది. వన్స్ మీరు డయాబెటిక్ తో ఎఫెక్ట్ అయితే దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ అనేవి మనం ఊహించలేము.
కాబట్టి ఎక్సర్సైజెస్ అండ్ గుడ్ ఫుడ్ ఈ రెండు ఉంటే ద మోస్ట్ డేంజరస్ డయాబెటిక్ ని దాని నుంచి వచ్చే కాంప్లికేషన్స్ నుంచి మనం బయటికి రావచ్చు. సో దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడే. Thank you so much for watching. Please like, share and subscribe to our channel Teddy Guides You. This is Kya Harshita signing off. Thank you so much.